గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండిగో సంక్షోభం. ఇండిగో ఫ్లైట్లు ఎప్పుడు నడుస్తాయి? వారం రోజులు అవుతున్నది. అసలు ఏ ఎయిర్పోర్ట్ చూసినా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. అసలు ఏ ఫ్లైట్ పోతుందా పోదా, అసలు ఎన్ని రోజులకు నడుస్తాయి ఏంది అనేది తెలియనటువంటి సిచ్యువేషన్. ఫ్లైట్లకి పరిస్థితి వస్తుందని ఎవ్వరు కూడా ఊహించుండరు, అనుకొని కూడా ఉండరు. ఇప్పుడు ఇండిగో సంక్షోభం, ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు. మాదంటే మాదని, మీదంటే మీదని, ఇట్లా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. కేంద్ర సర్కార్ని మామూలుగా వేసుకోవట్లేదు ప్రజలు. అసలు మీ నియమ నిబంధనలు ఏమన్నా ఉంటే, మీరు స్ట్రిక్ట్గా ఏమన్నా అమలు చేసేది ఉంటే అవి టైం ప్రకారంగా అమలు అవుతున్నాయా లేదా, అసలు వాటిని పట్టించుకున్నదా ఆ సంస్థ లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిది. ఇప్పుడు కేంద్రం దాన్ని పట్టించుకోకుండా లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఇండిగో పూర్తిగా ఆ ఫ్లైట్లనన్నీ రద్దు చేసుకుంటూ పోతున్నది. ఎందుకు అనంటే నియమ నిబంధనలు. అసలు పైలట్ల కొరత తీవ్రంగా వేధిస్తుంది ఇండిగో విమాన సంస్థని. అంటే పైలట్లను తీసుకోవాలి కదా. పైలట్లు అంటే ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓవర్ డ్యూటీ చేసిండు, ఓవర్గా వర్క్ చేసిండు. అప్పుడు ఏమైపోతుంది? డేంజర్లో మన ప్రాణాలే ఉంటాయి, అంటే ప్రజల ప్రాణాలే ఉంటాయి. ఇప్పుడు మొన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘటనని ఎవరైనా మర్చిపోయినరా? ఫ్లైట్ ఎక్కాలంటేనే భయపడిపోయే సిచ్యువేషన్ ఉండే. అది అసలు ఆ విమాన సంస్థకైతే చాలామంది టికెట్లు క్యాన్సిల్ చేసుకొని ఆల్టర్నేట్ ఏమైనా చూసిండ్రు అని అంటే ఇగో ఈ ఇండిగోనే చూసిండ్రు. ఇప్పుడు ఇండిగో కూడా క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలి మరి? ఎంత భయంకరమైంటే ఏ ఎయిర్పోర్ట్ చూసినా, ఇప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతే అదేదో ఫిష్ మార్కెట్ అనుకుంటాం, అసలు ఎయిర్పోర్టు అన్న దాఖలాలే లేవు, అసలు ఆనవాళ్ళు కూడా కనబడతలేవు. ఎక్కడికక్కడ విమానాలు రద్దు చేసుకుంటా పోతున్నారు. అట్లట్లా ఈరోజు కూడా ప్రస్తుతానికి కూడా 56 విమానాల్ని రద్దు చేసింది ఇండిగో విమానయాన సంస్థ. తీవ్ర విమర్శలు అన్నమాట. వారం రోజుల నుంచి భయంకరమైన డిస్కషన్లు. పూర్తిగా నేషనల్ మీడియా అయితే భయంకరంగా ఎంత భారీగా నష్టపోతున్నారు ప్రజలు, ఆర్ భారీగా ఎంత సంక్షోభం ఏర్పడింది అని పెద్ద ఎత్తున డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థ ఒక లెటర్ రిలీజ్ చేసింది, కేంద్రానికి రాసింది. ఇగో మేము ఇది సంక్షోభంలో ఉన్నాం, మాకు మ్యాన్ పవర్ తక్కువగా ఉంది, అట్లాగే శీతాకాలం కాబట్టి చాలామంది రద్దీ ఎక్కువైపోయింది, ఇట్లా ఒక 4-5 రీజన్స్ అన్నీ రాసుకొని కేంద్రానికి ఒక లేఖ రాసింది. రాసిన తర్వాత ఈరోజు ఈ బీహార్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ పక్షాలతోని ప్రధాని మోడీ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాడు. అందులో ఆయన ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇండిగో సంక్షోభం మీద మాట్లాడిండు. ఏమని అన్నాడంటే, ప్రజలు ఇబ్బంది పడే నియమ నిబంధనలు మనకెందుకు, ప్రజలు ఇబ్బంది పడకూడదు కదా, ఏవైనా సరే ఈ నిబంధనలు కానీ నియమాలు కానీ మనం పెట్టేది కొంత స్ట్రక్చరల్గా సిస్టమ్ అంతా డెవలప్ కావాలని, కానీ ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా ఆరు ఇబ్బంది పడే విధంగా మాత్రం పెట్టకూడదు అని ఆయన మాట్లాడుతున్నారు. ఎప్పుడు? వారం రోజుల తర్వాత. ప్రజలు అసలు మామూలుగా వేసుకోవట్లేదు. మీరు ఏం చేస్తున్నారు, విమానయాన సంస్థ ఏం చేస్తున్నది, కేంద్ర మంత్రిని అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని అసలు మామూలుగా కాదు, ఇక ఏకి పారేస్తున్నారు అనుకోండి. సోషల్ మీడియా చూస్తే మొత్తం అంతే, ఇక మామూలుగా కూడా కాదు. ఇక కేంద్రానికి చెడ్డ పేరు వచ్చేది ఉన్నది అని అనుకున్నట్టున్నారు. అందుకని ఫర్ ద ఫస్ట్ టైం ప్రధాని నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యాడు. ప్రధాని రియాక్ట్ అయ్యిందా, కేంద్ర మంత్రి రియాక్ట్ అయ్యిందా అనేది కానే కాదు ఇక్కడ ఇష్యూ. ప్రజలు ఇంతవరకు ఇబ్బంది పడేదాకా సిచ్యువేషన్ ఎవరు తెచ్చిండ్రు, ఎందుకు తెచ్చిండ్రు? సరే, ఒక కమిటీ వేసిర్రు, తూతు మంత్రంగా ఆ కమిటీ ఏదో రిపోర్ట్ ఇస్తుంది, ఇంకేదో అవుతుంది. సరే, యాజ్ ఆఫ్ నౌ రిజాల్వ్ కావాల్సింది ఏంది? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఇండిగో విమానయాన సంస్థ బెదిరింపులకు దిగుతున్నట్టు. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ, దాన్ని ఏమైనా గట్టిగా అంటే ఏమవుతుందో మనకు అందరికీ తెలిసిందే. అందుకని చాలా ఆచితూచిగా, చాలా రెస్పెక్టబుల్గా ఇక్కడ రియాక్ట్ అవుతున్నది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, కేంద్రమే. కార్పొరేట్ వ్యవస్థ వర్సెస్ కేంద్రం లెక్క మారిపోయింది. నిజం చెప్పాలంటే చాలామంది ప్రయాణికులు అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కావాల్సింది ఏంది? సరే, నియమ నిబంధనలు అన్నీ పక్కన పెట్టేద్దాం, ప్రస్తుతం అయితే నడపండి అన్నప్పటికీ కూడా నడపలేకపోతుంది.
ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థ యాజమాన్యం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే కేంద్రం పూర్తిగా నియమ నిబంధనలు ఎత్తేసేయాలి, మా ప్రాఫిట్స్ మాకు ఉండిపోతాయి అనే టైప్లో, అంటే కేంద్రమే దిగి రావాలి మా దగ్గరికి, కేంద్రమే మా కాళ్ళకి దగ్గరికి రావాలి అనేటువంటిది ఒక ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. అంటే మర్యాదగా బెదిరింపులకు దిగుతుంది ఇండిగో యాజమాన్యం అని. చలో చూడండి, మేం ఆగిపోతే ఎట్లుంటుందో ఈ వ్యవస్థను కూడా చూడండి అని ఒక ఛాలెంజ్ విసిరినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు చెడ్డ పేరు వస్తుంది ఎవరికి? కేంద్రానికే వస్తుంది. సో లాస్ట్కి వస్తే కేంద్రమే వెనక్కి తగ్గి లేదు ఈ నియమ నిబంధనలు మేము అన్నీ తీసేస్తున్నాము, మీ ఇష్టం వచ్చినట్టు నడుపుకోండి అని చెప్తారా? మరి అప్పుడు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసినట్టే కదా. ఓవర్ డ్యూటీ చేస్తూ ఈ పైలట్లు ఫ్లైట్ నడిపితే ఏమవుతుందో మనకు తెలుసు. చాలా సెన్సిటివ్ జాబ్ అది. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయబోతోంది కేంద్రం అనేది పెద్ద ఎత్తున ఒక చర్చ. ఈరోజైతే ప్రధాని మోడీ దీని మీద రియాక్ట్ అయ్యిండు. కానీ యాక్షన్ ఏంటి అనేది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా అందరూ కోరుతుంది ఒకటే, ఏంటంటే అన్ని విమాన యాజమాన్యాల సంస్థలకు ఒక లెసన్ అయితే డెఫినెట్లీ ఉండాల్సిందే. ఎందుకంటే ప్రజలతోని ఆడుకోవడం ఏంది, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అయినది లేదు. కొంతమంది అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, కొంతమంది అయితే వాళ్ళ అమ్మ చావుకి వెళ్ళలేకపోయింది. ఏంది ఒక్కొక్కలవి ఒక్కొక్క స్టోరీ భయంకరం అన్నమాట. ఇంకా కూడా వాళ్ళు ఈ మూమెంట్ నడుస్తుందేమో ఫ్లైట్, ఆ మూమెంట్ నడుస్తుందేమో ఫ్లైట్ అని అక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఇంటికి కూడా ఎవరు పోలే. దానికి అన్నీ కూడా అరేంజ్మెంట్లు చేయండి, తాత్కాలికంగా ఈ ఎయిర్పోర్ట్లల్లా అందరికీ అన్ని అరేంజ్మెంట్లు చేయండి, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూడండి అని తాత్కాలికంగా ఏదో చెప్తున్నారు. పెద్ద కన్ఫ్యూజన్, పెద్ద గందరగోళం. మరి ఇది ఎప్పటి వరకు రెక్టిఫై అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కానీ ఇండిగో అనే విమాన సంస్థ మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకైతే దారి తీసింది అని చెప్పొచ్చు. డెఫినెట్లీ ఈ విమానయాన సంస్థలు ప్రాపర్గా ఒక స్ట్రక్చరల్గా నడవాల్సిందే. అంతవరకు కూడా నిజంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, కానీ వాళ్ళైతే ఖచ్చితంగా దిగి రావాల్సిందే, ఒక లెసన్ అయితే వాళ్ళకు నేర్పాల్సిందే అని చాలామంది అయితే మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అందరు కూడా ప్రధాని రియాక్ట్ కాలే అని అన్నారు కాబట్టి ఈరోజు రియాక్ట్ అయినరు, చెప్పకనే చెప్పిండ్రు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాల్సినటువంటి రూల్స్ని మీరు కఠినతరం చేసి లాస్ట్కి వస్తే ప్రజలు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని మరి ఎవరిని ఉద్దేశించి అన్నడో మీరు అర్థమైతే చేసుకోవచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.